హౌతీ తీవ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. వాణిజ్య నౌకల విధ్వంసం సాగిస్తూనే ఉన్నారు. అమెరికా యుద్ధ నౌకలు అక్కడే ఉన్నా బ్రిటన్కి సంబంధించిన వాణిజ్య నౌకను దెబ్బతీసిన వాళ్ళు తాజాగా మరికొన్ని అటాక్స్కి పాల్పడుతున్నారు. ఇరాన్ బ్యాక్డ్ హౌతీ రెబల్స్ హ్యావ్ క్లెయిమ్డ్ అనదర్ అటాక్ ఆన్ ఏ కంటైనర్ షిప్ ఇన్ ద రెడ్ సీ. హౌతీ స్పోక్స్ పర్సన్ క్లెయిమ్డ్ దట్ ద ఇజ్రాయెల్ బౌండ్ CMA-CGM ship was attacked after it ignored warnings. However, the French shipping firm has denied any attack on its vessel. It added that the ship is en route Egypt and not Israel. Yahya Saree even reiterated the Yemen-based militants' warning to the US that the Houthis won't let any US attack pass without response or punishment. His televised warning came 3 days after US naval forces killed 10 Houthi members and sank their ships in the Red Sea. మొన్ననే అమెరికా ఏదైతే హౌతీ తీవ్రవాదులకు సంబంధించినటువంటి పడవల్ని ముంచేసింది. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు మాట్లాడతా మళ్ళీ ఫ్రెంచ్కి సంబంధించినటువంటి వాణిజ్య నౌక ఇజ్రాయెల్కి వస్తుంటే దాన్ని ధ్వంసం చేశామని హౌతీ తీవ్రవాదులు ప్రకటించారు. అబ్బాయి అంత సీన్ లేదు, మా నౌక అసలు ఈజిప్ట్కి వెళ్తోంది, అది చక్కగానే వెళ్ళిందని ఫ్రాన్స్ ప్రకటించింది. అయితే మేము మాత్రం వార్నింగ్ ఇస్తున్నాం జాగ్రత్త అంటూ హౌతీ తీవ్రవాదులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.